వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు బిగ్ బాస్ 25th డే రివ్యూ చూద్దాం. బిగ్ బాస్ అంటేనే రోతగా ఫీల్ అయ్యే ఆడియన్స్ కూడా ఇంట్రెస్ట్ చూపించేలాగా సీజన్ 9 నడుస్తుందని చెప్పాలి. ఇక ప్రస్తుతం హౌస్ లో కంటెండర్షిప్ టాస్క్ అయితే నడుస్తుంది. ఈ టాస్క్ లో పవర్ కార్డ్స్ ద్వారా బిగ్ బాస్ కొన్ని టాస్క్లు పెడుతూ ఉన్నాడు. ఇక తాజా ఎపిసోడ్ లో హంగ్రీ హిప్పో అనే టాస్క్ అయితే పెట్టడం జరిగింది. అది సౌండ్ చేసినప్పుడల్లా తాను చెప్పిన కలర్ బాల్స్ ని తీసుకొచ్చి సౌండ్ చేస్తున్న హిప్పోకి తినిపించాలి అని బిగ్ బాస్ చెప్పడం జరిగింది. అండ్ ఈ గేమ్ కి వచ్చి సంచాలక్ గా భరణిని నియమించడం జరిగింది. ఇక ఈ టాస్క్ లో హౌస్ మేట్స్ మధ్య పోటీ మామూలుగా జరగలేదు. ఆల్మోస్ట్ కుస్తీ ఫైట్ లాగా అయితే అందరూ ఫైట్ చేసుకున్నారు. హరీష్ కి గాయం కావడంతో శ్రీజ ఆయన ప్లేస్ ని రీప్లేస్ చేశారు. ఇక ఈ గ్యాప్ లో సంచాలక్ నా నడుము ఎవరో గిల్లారు, నా నడుము అంత బాగుంటే మాత్రం అలా గిల్లుతారా, అది పర్సనల్ అబ్యూజ్ అని కంప్లైంట్ చేశారు ఇమాన్యుయల్. ఎవరి మీదైనా అనుమానం ఉందా అని భరణి అడిగాడు. సో ఎవరో నా నడుము గిల్లి చైన్ అయిందని అరిచారు అంటూ ఇమ్ము అయితే చెప్పుకొచ్చాడు. కొంచెం అక్కడ కామెడీ అండ్ లైట్ గా సీరియస్నెస్ కూడా క్రియేట్ అయిందని చెప్పొచ్చు. అండ్ దీంతో తనూజ అందుకొని నీ నడుము నేను గిల్లాలని ఏమైనా ప్రూఫ్ ఉందా అని అడిగితే సో నాగార్జున గారు వీకెండ్ లో చూపిస్తారు అని ఇమ్ము ఆన్సర్ చేశాడనమాట. సో అక్కడ కొంచెం ఫన్ క్రియేట్ అయింది. ఆ తర్వాత మళ్ళీ గేమ్ లో మునిగిపోయారు అందరూ కూడా. ఇక ఇంతలో బాల్ ఎవరు పట్టుకున్నారు అనే కన్ఫ్యూషన్ అయితే స్టార్ట్ అయింది. సంచాలక్ అయితే బ్లూ టీమ్ కి పాయింట్ ఇచ్చేశాడు. ఇక 20% బాల్ అయితే శ్రీజ చేతిలో ఉంది, 70% బాల్ కళ్యాణ్ చేతిలో ఉందని చెప్పి సంచాలక్ బ్లూ టీమ్ కి పాయింట్ ఇవ్వడంతో ఇమాన్యుయల్ ఫైర్ అయ్యాడు. కానీ భరణి తనకు న్యాయం అనిపించింది కాబట్టి అదే చేశానని కూడా చెప్పడం జరిగింది. దీంతో భరణి ఇమాన్యుయల్ మధ్య కొంచెం గ్యాప్ వచ్చిందని చెప్పాలి. క్లోజ్ గా ఉండే వీళ్ళ మధ్య ఈ గేమ్ తో బిగ్ బాస్ గొడవ పెట్టినట్టే అనిపిస్తోంది. అయితే ఈ హౌస్ లో అయితే తనూజ, ఇమాన్యుయల్, భరణి చాలా క్లోజ్ గా ఉంటూ వస్తున్నారు ఫస్ట్ నుంచి కూడా. ఇక పైగా గ్రూప్ గేమ్ కూడా అందరు ముగ్గురు కలిసి గ్రూప్ గేమ్ కూడా ఆడుతున్నారు. కానీ ఇప్పుడు బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ తో వీళ్ళ మధ్య గొడవ అయితే స్టార్ట్ అయినట్టు అనిపించింది. తనూజ ఒకనొక టైంలో అయితే అన్ఫేర్ అంటూ కూడా భరణి పైన అరిచింది. ఇక ఇష్టమైతే మీరే పాయింట్ ఇచ్చుకోండి, గేమ్ ఎందుకు పెట్టడం అన్నట్లు అయితే తనూజ ఫైర్ అయిందని చెప్పుకోవాలి. ఇక అలాగే ఎల్లో టీం నుంచి సంజన రెడ్ టీం ను సపోర్ట్ చేయడం, ఆమె సుమన్ తనకు ఏ విషయం చెప్పకపోవడంతో రాము రాథోడ్ నొచ్చుకోవడం, ఇక పెద్ద అయినా అంటూ అడ్డం పడేస్తోంది అని సంజన పైన ఫైర్ అయ్యాడు సుమన్ శెట్టి. కానీ తన ఎల్లో టీం ని కాదని రెడ్ టీం ని ఫేవర్ చేస్తానని, తన కోసం క్యాప్టెన్సీని త్యాగం చేసిన ఇమ్ముకి సపోర్ట్ చేస్తానని కుండబద్దలు కొట్టింది సంజన. అయితే ఇక ఎల్లో టీం మధ్య విభేదాలు క్రియేట్ చేసింది. ఇక హిప్పో టాస్క్ లో అయితే రెడ్ టీం విన్నర్ గా నిలిచింది. ఇక ఇమాన్యుయల్ కి కంటెండర్షిప్ పవర్ కార్డ్ అని ఇచ్చారు కళ్యాణ్ ఇమాన్యుయల్ కలిసి కంటెండర్షిప్ కోసం మొత్తం 6 మంది హౌస్ మేట్స్ ను 3 టీంలుగా విడగొట్టడం జరిగింది. ఇక బిగ్ బాస్ ఆదేశం మేరకు 3 టీంలుగా విడగొట్టారు. రీతు, ఫ్లోరా, రాము, సంజన, తనూజ, సుమన్లను సెలెక్ట్ చేశారు. ఇక కళ్యాణ్, ఇమాన్యుయల్ సంచాలక్ గా పెట్టిన బోన్ టాస్క్ లో రాము రాథోడ్, రీతు క్యాప్టెన్సీ కంటెండర్షిప్ విన్ అయ్యారు. ఇక రూల్స్ పాటించకుండా మొదట్లో డిస్క్వాలిఫై అయిన తనూజ వాష్రూమ్ లోకి వెళ్ళి కుళాయి అయితే తిప్పడం జరిగింది. ఇక మరోవైపు గేమ్ అన్ఫేర్ గా జరిగింది అని కూడా అందరూ అన్నారు. ఇక ఈ హౌస్ లో గేమ్స్ ఆడను నేను అంటూ కూడా ఫ్లోరా బాధపడింది. ఇది ఇవాళ 25th ఎపిసోడ్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో తెలియజేయండి.